పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా వల్లభనేని వంశీ అక్రమ మైనింగ్ కేసుపై కూడా సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగినటువంటి పరిస్థితి. గత కొన్ని రోజులుగా వంశీ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి తెలుసు. ఇక అన్ని కేసుల్లో కూడా బెయిల్ వచ్చేసింది. ఇక నకిలీ ఇళ్ల పట్టాల కేసులో కూడా బెయిల్ నూజివీడు కోర్టు అయితే మంజూరు చేసినటువంటి విషయం మనం చూసాం. తొలుత దళిత యువకుడిని కిడ్నాప్ చేశారు వంశీ అనే అంశానికి సంబంధించి కూడా తొలుత ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత పీటీ వారెంట్లు కావచ్చు, వివిధ ప్రాంతాల్లో అంటే ఈ వివిధ కేసులకు సంబంధించి అంటే మట్టి మాఫియా కావచ్చు, లేదంటే ఒక జడ్జ్ వైఫ్ని అంటే ఆమె ల్యాండ్కి సంబంధించి కూడా కబ్జా చేశారనే అంశానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి. టీడీపీ ఆఫీస్ పైన కూడా దాడి చేయడం, సో ఇవన్నీ కూడా కేసులు నమోదయ్యాయి. ఒక్కొక్కటిగా బెయిల్ వస్తూ ఈరోజు కూడా పూర్తిగా ఆయనకు బెయిల్ రావడం జరిగింది. ఇక ఈ కేసుతో పాటు గతంలో నమోదైనటువంటి కేసులకు సంబంధించి కూడా బయటకు రావడం, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో మళ్ళీ కేసులు నమోదవ్వడం, ఆయన మళ్ళీ వచ్చిన వెంటనే లోపలికి వెళ్ళే పరిస్థితి అయితే కనిపించేది. కానీ పూర్తిగా ఒకే కేసులో బెయిల్ వస్తే మరో కేసులో రిమాండ్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. ఇక టీడీపీ కార్యాలయం కావచ్చు, భూ కబ్జాలు, బెదిరింపులు, అక్రమ మైనింగ్ అన్నిటికీ సంబంధించి కూడా విచారణ అయితే వేగవంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు. ప్రస్తుతం అయితే ఆయనకు బెయిల్ వచ్చింది. ఇక బెయిల్ రద్దు చేయాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి. 196 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి, కోట్ల అక్రమార్జనకు సంబంధించి, తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఏపీ ప్రభుత్వం ఈ దోపిడీకి సంబంధించి కూడా సుప్రీంకోర్టుకు నివేదించడం జరిగింది. అట్లాగే ఈ నివేదికను సీల్డ్ కవర్లో అందజేయాలంటూ కూడా ధర్మాసనం కోరడం జరిగింది. ఇక ఈ విచారణను ఈ నెల 17వ తారీఖు కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితి. పూర్తిగా వంశీకి సంబంధించి కూడా ఈ 196 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి అంటే దోపిడీకి సంబంధించి, కోట్ల దోపిడీకి సంబంధించి కూడా పూర్తి ఆధారాలతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒక సీల్డ్ కవర్లో నివేదికను సుప్రీంకు ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏం చేశారు ఏంటి? గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని, అదేవిధంగా ఆ పార్టీని అడ్డుపెట్టుకొని ఏ విధంగా మైనింగ్ కావచ్చు, మట్టి కావచ్చు, లేదనంటే కబ్జాలు కావచ్చు, భూ దోపిడీ కావచ్చు, ఏ విధంగా చేశారు, ఇష్టానుసారంగా ఏ విధంగా ప్రవర్తించారు, ఈ అన్ని అంశాలు కూడా మళ్ళీ దానికి సంబంధించి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ నేత ఉండవల్లి అనూష గారు ఉన్నారు లైవ్లో. నమస్కారం అండి. అట్లాగే రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ముప్పల సుబ్బారావు గారు ఉన్నారు. బీజేపీ పార్టీ నుంచి అధికార ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ విల్సన్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా సుబ్బారావు గారు, ఏంటి ఇప్పుడు అంటే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అయితే సుప్రీంను ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా 196 కోట్ల రూపాయల దోపిడీకి సంబంధించి మళ్ళీ వంశీ కనుక బయట ఉంటే సాక్షులను, సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. చాలా పెద్ద అంశం ఇది. సో ఖచ్చితంగా బెయిల్ను క్యాన్సిల్ చేయాలి అంటూ సుప్రీంని ఆశ్రయించిన పరిస్థితి. ఏంటి సార్ కేసుకు సంబంధించి ఏం చెప్తారు? ఒకసారి మనం గమనించాల్సింది, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో అధికార అహంతో అద్దు అదుపు లేకుండా